ఫోన్ చేస్తున్నావు లైన్ ఇంకా వీడియో తీసు మీరు మమ్మల్ని రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే రాజకీయం ఉండకూడదయా అర్థమవుతుందా దారి ఎమ్మెల్యే గారిని పంపించారు డిపార్ట్మెంట్ కదా పేమెంట్ ఎమ్మెల్యే గారు కాదు కదా అందరూ ఒక మనిషిని బ్లేమ్ చేయకూడదు పాలసీ ఏదైనా ఒప్పాలంటారు గవర్నమెంట్ డబ్బులు లేవంటారు మరి అటు ఉంటే పంట మాట్లాడతారా ఏదైనా ఆదోళ్ళు ఎంత మున్సిపాలిటీ ఎంత డెవలప్ అయితే చూస్తాం మేము కూడా ఈటీసీ మాకు కూడా కావాలి కదా ఆదోళ్ళలో మున్సిపాలిటీ ఎంత డెవలప్ అవుతుందో మేము కూడా చూస్తాము చాలా కుక్కలుగా పోల్చారన్న మమ్మల్ని మీ ఇంటి కోసం భోజనం పెట్టి గౌరవించాలి చాలు ఇంటికి వేరే ఏం పోరు మేము ఆడ మొక్కలు సార్ మరి అందుకే సార్ ఆలోచన ఎందుకు వెళ్తాం సార్ ప్లీజ్ సార్ వెళ్తాం ఫ్యూచర్ ఉండే వాళ్ళం ఏం సజెషన్ ఇస్తారు సార్ మనందరం కలిసి పని చేసుకోవాలి చెప్పకుండా సార్ మరి ఎక్కడ ఎట్లా సార్ ఏ విధంగా చెప్పండి సార్ మీరే చెప్పండి ఏ విధంగా చెప్పండి సార్ మీరు అందరూ కలిసి సార్ మీరు అందరూ కలిసి ఊకే
ఊరుకున్నాడు ఒక్క నిమిషం మా మాట వినండి. మీరు ఉన్నాడా? మీరు ఉన్నాడే. కమిషనర్ గారు మీరేమన్నా మాకు ఆఫీసులో మాట్లాడే అవకాశం ఇస్తే మా యొక్క విన్నపాన్ని మా యొక్క బాధని మీకు అఫీషియల్గా తెలుపుతాం. మాకు ఇటువంటి ధర్నాలు నిరసనలు చేయాల్సిన అవసరం లేదు. అన్ని గవర్నమెంట్ సర్కులర్తో సహా ఉంది. కమిషనర్ చెప్పండి సార్. మున్సిపల్ సమావేశము ఇది మీటింగ్ మీకు 25 ఉండాలి. ఈ అజెండాలో ఉన్న అంశము ఈరోజు 28, 29, 30 అంటే సోమవారం నాడు మీరు మున్సిపల్ మరీ సమావేశం. ఆ రోజు అజెండాలో అది లేదు. ఇది 28వ తారీఖు అజెండాలో, 30వ తారీఖు అజెండాలో ఎందుకోసం లేదని ఒక్క చిన్న వివరణ ఇచ్చేస్తే ఈ సమస్య అది మీరు హైయర్ అథారిటీ మీరే కాబట్టి మీరే ఇవ్వచ్చు. ఎందుకోసం లేదు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల అదొకటి. సంతోషంగా. రెండోది గతంలో 2 సార్లు వాయిదా పడి చెప్పినారు. ఒకసారి పరిశీలన చేస్తాము. కంప్లైంట్ వచ్చాయి కాబట్టి పరిశీలన చేసి నెక్స్ట్ అర్జెంట్ మీటింగ్ కాబట్టి పెట్టిద్దాము. లేదంటే మనకి ఎలాగో టేబుల్ అజెండా పెట్టుకుని ఆనవాయితీ కూడా మీరు చెప్పారు. మీరు అన్నీ మాట్లాడుతున్నారు. నాకు ఒక అవకాశం మీరే మాట్లాడండి సార్. ఎంతసేపు మీరు మాట్లాడారు? ఎంతసేపు సమస్యలు పరిష్కారం చేయవలసిన వాళ్ళు మీరే. నాకు ఒక అవకాశం ఇస్తే కదా మాట్లాడండి. అర్జెంట్ మీటింగ్ అర్జెంట్ మళ్ళీ ఎలాగో అర్జెంట్ మీటింగ్లో అదే పెట్టుకుంటారు. లేదంటే అప్పుడప్పుడు టేబుల్ అజెండా పెట్టుకుంటారు. అలాంటి చూసి ఒకసారి పరిశీలన చేసుకుని టేబుల్ అజెండా కింద మళ్ళీ 30వ తారీఖున చేర్చవచ్చు. ఒకసారి మా ఈ గారితో కూడా డిస్కషన్ చేసి చేద్దామనుకునే వల్ల మొత్తంగా ఆలోపు ఈ రావడము వీళ్ళంతా కూడా ఏదో జరిగిపోయింది అనేటువంటి ఆవేశంతో రావడము మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. కాబట్టి 30వ తారీఖు అజెండాలో ఖచ్చితంగా చేరుస్తాయి. ఆ మాట ముందు ఇంతసేపు మీరు అందరూ మాట్లాడినారు. అయిపోయింది. 30వ తారీఖు సమావేశంలో ఇది మీరు చేరుస్తున్నారు సార్. ఖచ్చితంగా చేరుస్తారు. మీ హామీనే కదా కమిషన్. ఖచ్చితంగా 30వ తారీఖు అది ఇంతే సార్. చిన్న ఇంత రావడంలోనే ఆవేశంగా ఏదో కమిషన్ చేసేసి నాణ్యత లేదని అధికారులు అనలేదు. నాణ్యత లేదని ఉండేది మన ఎమ్మెల్యే అవకాశం ఇవ్వకుండా అధికారులు అనలేదు. నాణ్యత లేదని అధికారులు అనలేదు. మరి ఆయన మా ఎమ్మెల్యే గారు డాక్టర్, మరి ఆయన ఇంజనీర్ అయినాడని, ఇంజనీర్ కూడా చదివినాడని మనకు తెలియదు. ఒకవేళ ఇంజనీర్ కూడా చదివింటే మరి ఆ నాణ్యత పరిశీలించమన్నా లేదండి. లేదు సార్. విన్నాను సార్. నేను మొత్తం మీడియాలో ఇందాకే వచ్చింది. నేనేమంటానంటే సార్, ఒకటి గవర్నమెంట్ టెండర్ పిలిచింది. టెండర్ పిలిచిన దాంట్లో లెస్కి వేసినారు. బిల్లు రావాలా. కడుపు కాలిన బాధలు ఉంటారు. వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారు? అధికారుల దగ్గరికే వస్తారు. ఎవరు ఎమ్మెల్యే దగ్గర ఇంకోటి దగ్గర పోరు. అధికారులు మీరు సమయస్ఫూర్తితో దాన్ని మీరు వాళ్ళకి ఇది చేస్తే ఇంత ఇష్యూనే ఉండదు కదా సార్. ఇంత ఇష్యూనే ఉండదు కదా. ఈరోజు ఈ జరిగి పోలీసు వాళ్ళతో మా నాయకుల్ని బయటికి ఎక్కించుకునే పరిస్థితి వచ్చింది సార్. కొత్తగా వచ్చింది సార్. నేను కూడా వచ్చి 20 days అయింది సార్. నేను కూడా సార్ కొత్తగా వచ్చినారు. మాకు కూడా మేమేమో అధికారులు ఇబ్బంది పెట్టాలని కాదు.
ఒక 2 నిమిషాలు కూర్చోబెట్టి ఆ కాంట్రాక్టర్లో ఒకళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి ఇదేమయ్యా ఇదని చెప్తే ఈరోజు పోలీసు వాళ్ళు ఇగ్గిగ్గి మా వాళ్ళని బయటకు వేసారు. కమ్యూనికేషన్ గ్యాప్ సార్. ఎక్కడ సార్ 20 నెలలు ఇది ఎక్కడికి దారి 20 తీస్తుంది? రోజుల్లో 3 కమిషన్ మాట్లాడారు సార్. అది ట్రాన్సిషన్ అదే కాదనం సార్, మేము ఎప్పుడు కూడా అధికారులకు ఎప్పుడు కూడా మేము వ్యతిరేకంగా పోం. ఇట్లా కొడితే శబ్దం వస్తుంది సార్, ఇట్లా కొడితేనే శబ్దం వచ్చేది. మీరు మేము ప్రజలు బాగా జరగాలంటే అనానుకూలంలో పోవాల్సిందే. ఈరోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మేము ప్రజలకు సేవ చేయాలి. ఒక ఎట్లా వస్తుంది సార్ అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీరేం తప్పుగా అనుకోద్దు. ఈరోజు ఈ వర్కులు చేసినారు, లెస్ కేసు చేసినారు, వీళ్ళే బిల్లులు రాకపోతే రేపొద్దున్న మీరు ఏ వర్కులు పిలిచినా ఏ కాంట్రాక్టరు ధైర్యంగా వచ్చి పని చేస్తారు చెప్పండి? చేయరు కదా సార్. పరిష్కారం చేయవలసిన వాళ్ళు మీరే. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు దాన్ని రెక్టిఫై చేయాల్సి తప్పదు. మీకు ఒత్తిళ్ళు ఉంటాయి, మేము దాన్ని అన్నీ కూడా గమనిస్తాం, కాదనేది ఏమి లేదు. రేపు ఏ కాంట్రాక్టర్ ముందుకు వస్తారు సార్? ఇది డైరెక్ట్ ఫండ్స్, బయట నుంచి వచ్చిన ఫండ్స్, దీంట్లో డబ్బులు ఉన్నాయని మీకు తెలుసు, అందరికీ తెలుసు, పత్రికా విలేకరులు తెలుసు, ఎమ్మెల్యే గారికి తెలుసు. ఇప్పుడు అది టెక్నికల్గా బాగలేదు, ఓకే, అది వాళ్ళ పని నాణ్యత లేదు, మీరు రిపోర్ట్ ఇవ్వండి. ఎంత పని చేసింటే దానికే ఇవ్వండి. మీరు బిల్డింగ్ నాణ్యత లేనప్పుడు బిల్డింగ్ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు. ఆ రోజు మీరు నాణ్యత లేదు, మేము బిల్డింగ్ తీసుకోమని మీరు చెప్పలేదు సార్. ఒకవేళ చేసినారు, పైన నుంచి ఆ రోజు అన్న క్యాంటీన్లు ఓపెన్ కావాలా. ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ 100 క్యాంటీన్లు ఓపెన్ అయినాయి, ఆ తర్వాత కదా ఇది ఆదోళన ఓపెన్ అయింది. సరే, ఆ రోజు ఏదో గవర్నమెంట్ చెప్పింది, ఆ 100 రోజుల్లో వాళ్ళు అది కంప్లీట్ చేసినారు. ఆ తర్వాత నాణ్యత లేదని తర్వాత కదా మరి 1.5 నెలలు 2 నెలల తర్వాత ఆదోళన ఓపెన్ అయింది. ఈ లోపల నాణ్యత పరిశీలన చేయాల్సి ఉంటుంది. అజెండాలోనే 2 నెలల నుంచి ఎందుకు రాలేదు? ఇది న్యాయమైందే కాదు. అన్యాయమని మీకు అనిపిస్తే చెప్పండి సార్, 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మాకేం మీతో గొడవలు పడాలని లేదు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదు. ఖచ్చితంగా అధికారులని అడగాల్సింది అధికారులనే ఎంతసేపు. ఎమ్మెల్యేని మేము ఎందుకు అడుగుతాం సార్? ఎమ్మెల్యేకి ఏం అథారిటీ చేసేదానికి? మీడియా కష్టం వస్తుంది సార్. మీరు ఈరోజు పత్రిక వాళ్ళు ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు, మీ హామీ మేరకు మీరు ఖచ్చితంగా దాని ఎజెండాలో దాన్ని చేరుకోవాలి. సంతోషంగా మేము ఎప్పుడూ మీకు సహకారమే చేస్తాం. సార్ మీరు ఇమీడియట్గా 2 నిమిషాల్లో మేము వెళ్ళిపోతాం. మా బాధ చెప్పే ధర్మం అధికారులకే చెప్పాలి, మేము మీకే చెప్తున్నాం. ఈ రోజు ఉన్నది, రేపు 30వ తారీఖులో మీరు అజెండాలో పెడితే సంతోషం సార్. మేము దాన్ని 100% మీకు గౌరవించి మేము వెళ్ళిపోతాం. మీరు ఉండండి. నమస్కారం సార్.